హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, దరఖాస్తులు ఏ తేదీ నుంచి ఓపెన్ కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదంటే సమాచారం. ఈ లోపలే ఆదాయం ఉంటే మీరు 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మాగాని 3 ఎకరాలు మరియు మెట్ట భూమి 10 ఎకరాలు ఉండొచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. సో వీరు మాత్రమే 50 ఏళ్ల పింఛన్లకు అర్హులు అంటే సమాచారం అండి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా పెన్షన్ పొందుతూ ఉండేవారు 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే సో వాళ్ళు కూడా ఈ యొక్క 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులు అయితే సమాచారం. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు భూమి అయితే ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులైతే సమాచారం అండి. సో ఈ విధంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లు అనేవి వివిధ రకాలుగా ఉన్నట్లయితే సమాచారం అండి. ఇంతవరకు 50 ఏళ్ల పింఛన్లు అనగానే కేవలం వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వివిధ పింఛన్లు అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ముందుగా వృద్ధాప్య పెన్షన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తుదానికి పైన తెలిపిన రూల్స్తో పాటు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు అనేది ఆధార్ కార్డులో నమోదై ఉండాలంటే సమాచారం అండి. ఎస్టీ మరియు బీసీలకు మాత్రం దరఖాస్తులు చేసుకోవడానికి 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్ అనేది మంజూరీ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వృద్ధాప్య పెన్షన్ అనేది 60 సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఎస్టీ మరియు బీసీ కులాల వారికి మాత్రం 50 సంవత్సరాల వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు కూడా 50 ఏళ్ళు పూర్తి కాగానే 50 ఏళ్ళ పింఛన్లు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీరు ఒంటరి మహిళ పెన్షన్ పొందాలంటే మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ వారు జారీ చేసినటువంటి ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. దాన్ని బేస్ చేసుకునే మీకు ఒంటరి మహిళా పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత కార్మికులు అంటే ఎవరైతే మొగ్గం నేస్తూ ఉంటారో, చీరలు నేస్తూ ఉంటారో సో వారికి సంబంధించి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే వాళ్ళకి 50 ఏళ్ల పెన్షన్ అనేది మంజూరు చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే బీసీ వారికి కూడా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో దీనికి సంబంధించి చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. చేనేత గుర్తింపు కార్డు కనుక మీ దగ్గర కనుక ఉన్నట్లయితే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసినప్పుడు మీరైతే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులు అంటే ఎవరైతే కళ్ళు గీస్తూ ఉంటారో గౌడ్లు సో వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే సో వారికి కూడా 50 ఏళ్ల పింఛన్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లు పొందాలంటే సో దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వీరికే కాకుండా వితంతు పెన్షన్లు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాల వయసు మించిన మహిళలు ఉంటారో, ఒకవేళ కనుక భర్త చనిపోయి కనుక ఉన్నట్లయితే సో వారికి వితంతు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో దాన్నే స్పోర్ట్స్ పెన్షన్ అని కూడా అనడం జరుగుతుంది. సో ప్రతి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉంటాయండి గ్రామ వార్డు సచివాలయంలో అయితే. సో ఎవరైనా సరే స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా
సదరం సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీగా పెన్షన్లు అనేవి విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఖచ్చితంగా మరో 2 నెలల్లో అయితే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు అనేవి విడుదల చేయడం జరుగుతుందండి. కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్ళకి వివిధ పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం అవసరం అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా పెన్షన్ లబ్ధిదారుడికి సంబంధించి ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, సో అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ మరియు మీ యొక్క నెల సంపాదన ఎంత దానికి సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో వీటితో పాటు సో మీ యొక్క వైకల్యానికి సంబంధించి ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో లేదా మెడికల్ సర్టిఫికేట్ ఉంటుందో సో అవి కూడా కంపల్సరీ అవసరం అవుతాయంటే సమాచారం. సో ఇందాక నేను చెప్పిన అర్హతలు కనుక మీరు కలిగి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్తో 50 ఏళ్ల పింఛన్లు విడుదలైన తర్వాత మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే సో మీకు 50 ఏళ్ల పింఛన్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్లకు, దివ్యాంగులకు ఈ 200 పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 200 పింఛన్లకు వచ్చే నెలలో అంటే మార్చి నెలలో దరఖాస్తులు అనేవి విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు ప్రస్తుతానికి విడుదల చేసినట్లయితే సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఈ పింఛన్లకు త్వరలో గ్రామ వార్డ్ సచివాలయంలో లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. సో ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ఈ రకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.